నేనిప్పుడు మీరు గావు పడతారని అన్నారు గదా! సాధారణంగా పోతురాజులు వేరుంటారు. గావు పోతురాజులు వేరుంటారు. హ్మ్. వీళ్ళిద్దరికి తేడా ఏంటిది? పోతరాజులు గావ అంటే ఆయన ఊరి మంచి కోసము, ఆయన అమ్మవారి కోసము, ఆయన యాట గావు పట్టడము, గుమ్మడికాయ గావు పట్టడము, ఆనిమకాయ గావు పట్టడం, నిమ్మకాయ గావు పట్టడం చాలా మంచిదనమాట. ఇప్పుడు దీంట్లో గావులలో నిమ్మకాయ ఒకటి, గుమ్మడికాయ ఒకటి, సోరకాయ ఒకటి, యాట, దున్నపోతుని కూడా పడతారు. దున్నపోతుని పూర్వీకుల కాలంలో పెద్దోళ్ళు వాడుతుండే. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు యాట వరకే. ఇప్పుడు నేను యాట వరకు చేయగలుగుతున్నా. గుమ్మడికాయ, ఆనమకాయ అవన్నీ యాట వరకి చేయగలుగుతున్నా. దీంట్లో నార్మల్ పోతురాజులుంటారు. వాళ్ళకి ఇవన్నీ రావన్నమాట. హ్మ్. యాటగావు పట్టడము. ఇదేందంటే పూర్వీకుల కాడ నుంచి పెద్దోళ్ళు నేర్పించిన పనిని, పెద్దోళ్ళు చూయించిన ఒక బాటని ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చిన పోతురాళ్ళకి మాత్రం నార్మల్‌గా వేషధారణ యేసుకొని ఒక ఆట పాటలతోని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతారు గానీ, ఈ గావు పోతురాళ్ళు ఏందంటే వాళ్ళ నిష్ట, నియమాలు, వాళ్ళు ఒక పొద్దుండడము, వాళ్ళు మంచి చెడ్డ అందరితో మాట్లాడడము, చనిపోతే వచ్చి చావులు చేయడము, అవన్నీ ఈ గావు పోతురాజులు చేస్తుంటారు. నాకు గావు పోతురాజు అనేది సాధారణమైన విషయం గాదు. ఎందుకంటే మనం ఎక్కడన్నా జంతువులను బలిస్తున్నా, లేకపోతే ఇంకెక్కడన్నా ఏదన్నా చేస్తున్నా కానీ, చూడటానికే చాలా భయంకరంగా ఉంటుంది. అవును. కానీ ఆ సమయంలో మీ అనుభూతి ఏంటి? అంటే అమ్మవారు వచ్చి రావడం ద్వారా మీరు గావు పోతురాజుగా మారడం అది జరుగుతుందా? పెయి మీదకి ఇప్పుడు గావు మొదలైన తర్వాత ఒంటి లోపలికి పోతలింగాడు వచ్చేసిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి. హ్మ్. ఆయనకి గావు ఇచ్చేదాకా ఆయన ఉగ్రంలోనే ఉండిపోతాడు. ఆ ఉగ్రం గావు ఇచ్చిన తర్వాతనే ఆయన శాంతింపు అయితాడు. ఆ గావు బట్టి ఆ రక్తం చిమ్మించడం వల్ల, అది అమ్మవారి చీర పైన నార్మల్‌గా పడడము, అమ్మవారు ఆ కంటితోని చూడడం వల్ల అమ్మవారు శాంతింపు అయితది. అయితే ఇప్పుడు తల్వార్ శివన్నకి ఇంత భయంకరంగా గావు పడుతూ ఉంటారు కదా! మీకు మంత్రాలొచ్చా అన్న? మంత్రాలంటే పర్లేదు చెప్పండి. ఒక మనుషులకి మంచి చేయడం వచ్చు గానీ చెడు చేయడం రాదు. ఓకే. మంచి అంటే చేయడం వస్తది. అంటే ఇప్పుడు నాకు 150 మంది శిష్యులున్నారు. హ్మ్. ఇప్పుడు నన్ను వాళ్ళు నమ్మి పోతరాజేషం ఏస్తారు. హ్మ్. వాళ్ళకి మంచి, చెడ్డ అన్నీ నేనే చూసుకోవాలి గదా! వాళ్ళు ఒకవేళ డల్‌గా అయినా, వాళ్ళకి ఒంట్లో బాలేకపోయినా, ఎలాంటి విషమైన మంచిగా లేకపోతే వాళ్ళకి నేనే చూసుకోవాలి గదా! ఒక తండ్రిలాగా ఉండి, అవును. వాళ్ళ బాధ్యతలన్నీ నేను చూస్తున్నప్పుడు, నా హ్మ్. శిష్యుడు డల్‌గా అయి కింద పడిపోతే ఆయనకి నేనే చూసుకోవాలి గదా! ఆయనకి దిష్టి తీసేయడం లాంటిది, ఏదైనా ఒంట్లో బాలేకపోతే, పోతరాజేషంలో ఏమైనా ఇబ్బందులైతే అది నేనే చూడాలి గదా! అవును. అలాంటివి చూస్తుంటాను. ఇంకొక విషయం ఏందంటే, నాతోనయిన కాడికి మా తాత ముత్తాతలు ఇది చూయించిర్రు. హ్మ్. ఇట్లా ఈ విద్యను ఇలా చేయాలి. మంత్రాలంటే ఒక చెడు పని చూపెట్టలేదు. మంచి పని చూపిచ్చిర్రు. ఎట్లా అంటే ఒకళ్ళకి బాగాలేదు. ఒక షాప్‌కి బాలేదు. షాప్‌కి దిష్టి తగిలింది. షాప్‌లో ఇంతకుముందులాగా కస్టమర్ రావట్లేదు. చికాకులవుతున్నా. ఏదో గుమ్మడికాయ దిష్టి తీసేయాలి. హ్మ్. ఇప్పుడు ఒకళ్ళకి పిల్లలు లేరు. చాలా రోజుల నుంచి తల్లాడుతుర్రు. వాళ్ళకి మా తాతలు చూపించిన మందులు ఇవ్వడం లాంటిది. హ్మ్. వాళ్ళకైనా దయ్యం పట్టింది. అంటే మేము 24 గంటలు అమ్మవారి పూజలు, అమ్మవారికి సేవకులుగా పోతరాజేషం ఏస్తాం. ఆ ధైర్యం మా దగ్గర ఉంటది కాబట్టి, ఎళ్లి అక్కడ ఏమన్నా ఎవరికైనా ఒంట్లో ఏదైనా దుష్ట నెగెటివ్‌గా ఏదైనా శక్తులున్నా. ఉంటే వాళ్ళతోని మాట్లాడడము, చేయడము, ఎక్కడెళ్లి అది తొలగించుకురనేది ఒకసారి ఆలోచన చేసి, వాళ్ళకి ఏదైతే తీసేస్తే పోతదో అలాంటివి తీసేయడం, వాళ్ళకి మంచి చెడ్డ చూడడము. ఇప్పుడు అమ్మా, నాన్న గొడవ పడుకొని ఇల్లంతా చిందరం-బందరం ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదో నెగెటివ్ ఉందని చెప్పేసి వాళ్ళకి మంచి చేయడం లాంటివి. అలాంటివి మంచి మంచి చేసే కార్యక్రమంలో మా తాతలు, మా అమ్మ, నాన్నలు ఎప్పటినుంచో ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తుర్రు. ఇప్పుడు మీకు దిష్టి తగులుతది. ఆ దిష్టి ఎవరి దగ్గరనో ఒకళ్ళ దగ్గర దేవుడొచ్చే వాళ్ళ దగ్గరనో, ఎక్కడనో అమ్మ దగ్గరనో తీయించుకుంటారు. హ్మ్. అవును. అప్పట్లో దిష్టి ఎవరు తీస్తుండే? చాకలి వాళ్ళు తీస్తుండే. అవును. ఇప్పుడు ఏదైనా పెళ్ళైతే ఇంటికి వెళ్ళాలన్నా చాకలి వాళ్ళు తీస్తారు. వాళ్ళే చావైనా వస్తారు. చాకలి వాళ్ళు తీస్తారు. అవును. మెచ్యూర్ ఫంక్షన్ అయినా చాకలి వాళ్ళు చేస్తారు. అవును. ఆ! ఈ పనిలో అన్నిట్లలో చాకలి వాళ్ళే మెయిన్ మెయిన్‌గా ఉంటారు. చేస్తుంటారు. హ్మ్. నా కుల వృత్తి నేను చాకలి వాడిని. మా తాత ముత్తాతల నుంచి చావులు, పబ్బాలు, ఇట్లా మెచ్యూర్ ఫంక్షన్‌లు, ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళకి ఉప్పు తీసేయడము, హ్మ్. గుడ్లు తీసేయడము, అప్పుడు మా తాతల కాడ నుంచి దిష్టి తీసేయడము, మంచిగా చేయడం మా తాతల కాడ నుంచి వస్తుంది. అట్లనే అది కంటిన్యూగా మా తాతల నుంచి నేర్చుకొని నేను కూడా అదే కార్యక్రమం మంచిగా లేని వాళ్ళకి చేస్తున్నాను.